హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్లీ టాక్స్. ఈ రోజు వీడియో ఏంటంటే అమెరికాలో మన ఇండియన్స్ ఏ స్టేట్స్లలో ఎక్కువగా ఉంటున్నారు అంటే అమెరికాలో చాలా స్టేట్స్, ఒక 50 స్టేట్స్ వరకు ఉన్నాయి కదా. సో వాటిలో ఇండియన్స్ ఎక్కువగా ఉండే టాప్ 5 to 6 స్టేట్స్ గురించి నేను మీతోటి ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. అంటే ఆ స్టేట్స్లలో ఎందుకు ఉంటున్నారు, ఏ బేసిస్ పైన ఉంటున్నారు, అసలు రీజన్స్ ఎందుకు ఆ స్టేట్స్లలో ఉండడానికి అనేది కూడా నా ఒపీనియన్ ఈ వీడియో ద్వారా మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ కూడా చేయండి. ఫస్ట్ అయితే ఏ బేసిస్ పైన కొన్ని స్టేట్స్లలోనే ఎక్కువగా ఇండియన్స్ ఉంటున్నారు అనే దానికి రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ మన జాబ్ ఆపర్చునిటీస్ అనమాట. సో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఎక్కడైతే ఉంటాయో ఐటీ జాబ్ కానీ అలా కానీ ఆ స్టేట్స్లలో ఎక్కువగా ఉంటున్నారు. సెకండ్ రీజన్ ఏంటంటే మనకి స్టడీ పరంగా. సో నార్మల్గా స్టడీస్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్స్ అలా చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు, అదొకటి. అండ్ ఆల్రెడీ ఇక్కడ అమెరికాలో ఇండియన్స్ కూడా వేరే స్టేట్స్లలో ఉన్నా సరే వాళ్ళ కిడ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు అన్నప్పుడు సో టాప్ యూనివర్సిటీస్ వాటి కోసం అనేసి స్టేట్స్ చేంజ్ అవ్వాల్సి వస్తుంది. అలా కూడా టాప్ యూనివర్సిటీస్ ఎక్కడైతే ఉంటాయో ఆ స్టేట్స్లలో ఇండియన్స్ ఎక్కువ అవుతున్నారు. థర్డ్ రీజన్ వచ్చేసి సెటిల్ అవ్వడం అనమాట. సో ఇండియన్ కమ్యూనిటీస్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అక్కడికి మైగ్రేట్ అయ్యి అక్కడ సెటిల్ అయిపోతున్నారు చాలా మంది ఇండియన్స్. ఫోర్త్ రీజన్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ క్లైమేట్ పరంగా చాలా మంది కొన్ని స్టేట్స్ లోనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇండియన్స్. సో ఇదన్నమాట ఓవరాల్ రీజన్స్ అనేవి. వీటి రీజన్స్ వల్లనే కొన్ని స్టేట్స్ లలో ఇండియన్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. నార్మల్ గా ఇండియన్స్ ఎక్కువగా ఉండే టాప్ 5 to 6 స్టేట్ ఏంటి అంటే, ఫస్ట్ స్టేట్ వచ్చేసి కాలిఫోర్నియా. కాలిఫోర్నియాలో అరౌండ్ మనకి 8 lakhs ఇండియన్స్ అలా అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకు ఉంటున్నారు, మెయిన్ రీజన్ ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్. సో ఐటీ కంపెనీస్ ఇవి ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువ ఉంటున్నారు. ఎగ్జాంపుల్ గూగుల్, ఫేస్బుక్ ఇలా డిఫరెంట్ కంపెనీస్ అయితే ఉన్నాయి అక్కడ. సో దాని వల్ల ఎక్కువ మంది ఇక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఆబ్వియస్లీ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటే మనం ఇండియా నుంచి వచ్చినప్పుడే డైరెక్ట్ గా అక్కడికే వెళ్ళడము, లేకపోతే ఇక్కడ వేరే దగ్గర ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళడము ఇలా జరుగుతుంది. కాబట్టి అందుకనేసి అక్కడ మన ఇండియన్స్ ఎక్కువగా ఉంటున్నారు. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే అక్కడ ఇండియన్ కమ్యూనిటీస్ కూడా ఎక్కువ ఉంటున్నాయి అనమాట. సో ఇండియన్ కమ్యూనిటీస్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఎక్కువ ఉండాలనుకుంటున్నారు. సో ఆబ్వియస్లీ ఇండియన్ కమ్యూనిటీస్ ఎక్కువ ఉంటే ఎలా ఉంటుందంటే, సో ఆల్రెడీ ఇండియన్స్ ఉన్నారు కాబట్టి మనం వెళ్ళిన వెంటనే అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా సెటిల్ అవ్వడం ఈజీ అనిపించి అక్కడికే వెళ్ళడం జరుగుతుంది. ఇంకొకటి దేశీ స్టోర్స్, లైక్ మన ఇండియన్ స్టోర్స్ అలాంటివి ఎక్కువ ఉండడం వల్ల వెజిటేబుల్స్ కానీ గ్రాసరీస్ కానీ ఇవన్నీ కొంచెం ఈజీగా ఉంటాయి, మనకు దొరుకుతాయి అనేసి చాలా మంది అక్కడికి వెళ్తున్నారు. కానీ ఇక్కడ కాలిఫోర్నియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇంకా సెకండ్ స్టేట్ వచ్చేసి అయితే టెక్సాస్. సో ఈ టెక్సాస్ గురించి అయితే చాలా మంది వినే ఉంటారని నేను అనుకుంటున్నాను. బికాస్ ఎవరిని అడిగినా టెక్సాస్ అనే చెప్తూ ఉంటారు. సో పాపులేషన్ వైజ్ చూసుకుంటే అరౌండ్ ఇండియన్స్ మనకు అక్కడ 4 lakhs అలా ఉంటున్నారు. సో దీనికి టెక్సాస్ లోనే ఉండడానికి రీజన్స్ ఏంటి, ఇండియన్స్ ఎక్కువగా ఉండడానికి రీజన్స్ ఏంటంటే, మెయిన్ గా మనకి ఫైనాన్స్, ఐటీ, టెలికామ్ ఇండస్ట్రీస్, లైక్ టెక్ ఇండస్ట్రీస్ ఎక్కువ అనమాట. లైక్ డెల్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ ఇలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల అక్కడ ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు ఇండియన్స్. అలానే టెక్సాస్ లో మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే తక్కువ ఉంటుంది కాలిఫోర్నియా కంటే. అండ్ అక్కడ నో స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది అనమాట. సో స్టేట్ ట్యాక్స్ అనేది అయితే ఉండదు టెక్సాస్ లో. ఎడ్యుకేషన్ కూడా గుడ్ ఎడ్యుకేషన్ ఉంటుంది టెక్సాస్ లో. మనకి యూనివర్సిటీస్ కానీ స్కూల్స్ కానీ చాలా బాగుంటాయి. అలానే ఇక్కడ మనకి హౌస్ రెంట్స్ అవన్నీ కూడా కొంచెం రీజనబుల్ గానే ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇండియన్ ఫెస్టివల్స్ కానీ అండ్ ఇండియన్ టెంపుల్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి ఈ టెక్సాస్ స్టేట్స్ లో. సో అందుకనేసి కూడా చాలా మంది అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. సో ఆబ్వియస్లీ మన ఇండియన్ కమ్యూనిటీస్ అవన్నీ ఎక్కువగా ఉన్నాయంటే చాలా మంది జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి, సో బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ చాలా మంది ఇంట్రెస్ట్ డైరెక్ట్ గా ఆ స్టేట్ మీదకే చూపిస్తారు. సో అందుకనేసి డైరెక్ట్ గా ఆ స్టేట్ లోకి రావడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. డైరెక్ట్ గా ఇండియా నుంచి వచ్చినప్పుడు కూడా అక్కడికే రావడానికి. అండ్ క్లైమేట్ పరంగా చూసుకున్నా సరే ఈ కాలిఫోర్నియాలో కొన్ని దాంట్లో మనకి స్నోఫాల్ ఏమైనా ఉంటుందేమో కానీ టెక్సాస్ లో క్లైమేట్ పరంగా చూసుకున్నా సరే మైల్డ్ వింటర్స్ ఉంటాయి. స్నో అనేది కూడా ఒకేషనల్ గా ఉంటుంది. సో క్లైమేట్ పరంగా చూసుకున్నా సరే అక్కడ బాగుంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా
సో జాబ్ ఆపర్చునిటీస్ గురించి స్టేట్స్ మూవ్ అవ్వడం కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కూడా అక్కడ బాగుంటుంది కాబట్టి కిడ్స్ కోసం అనేసి కూడా మూవ్ అవ్వడం కానీ, యూనివర్సిటీస్ లైక్ ఓన్లీ స్కూలింగ్ అనే కాదు, లైక్ హైయర్ ఎడ్యుకేషన్స్ కూడా యూనివర్సిటీస్ కూడా అక్కడ చాలా బాగుంటాయి. సో అందుకనేసి చాలా మంది ఇండియన్స్ అక్కడ ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి న్యూ జెర్సీ. ఈ న్యూ జెర్సీ పాపులేషన్ కూడా సేమ్ ఇంచుమించు మనకి టెక్సాస్ పాపులేషన్ లాగే ఉంటుంది. అరౌండ్ 3 to 4 lakhs ఇండియన్స్ అయితే అక్కడ ఉండడం జరుగుతుంది. సో ఈ స్టేట్ లో మెయిన్ గా ఎందుకు ఉంటున్నారంటే ఇక్కడ మనకి చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి, ఫెస్టివల్స్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అండ్ మనకి రెస్టారెంట్స్ కూడా సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, పంజాబీ ఇలాంటి చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. ఇక్కడ కూడా జాబ్ ఆపర్చునిటీస్ అనేది అయితే బాగుంటాయి. అంటే లైక్ ఇక్కడ ఎలా ఉంటుందంటే న్యూయార్క్ లో జాబ్ చేస్తూ మనకి న్యూ జెర్సీలో స్టే చేస్తారనమాట చాలా మంది. బికాస్ మనకి న్యూ జెర్సీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది అయితే రీజనబుల్ గా ఉంటుంది. అలానే మనకి ఈ టెంపుల్స్ కానీ, ఈ ఈవెంట్స్ లైక్ గ్రోసరీ స్టోర్స్ కానీ, ఈ ఇండియన్ స్టోర్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ బాగుంటాయి కాబట్టి సో వాళ్ళు న్యూయార్క్ లో వర్క్ చేసినా సరే చాలా మంది న్యూ జెర్సీలో ఉండడానికి ఇష్టపడతారు. సో న్యూ జెర్సీ నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటారు చాలా మంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఫైనాన్స్, ఐటీ, హెల్త్ కేర్ జాబ్స్ అరౌండ్ న్యూయార్క్ మెట్రో ఏరియా, అండ్ అలానే కొన్ని లోకల్ న్యూ జెర్సీ కంపెనీస్ కూడా ఉంటూ ఉంటాయి. అండ్ అక్కడ మనకి ప్రైవేట్, పబ్లిక్ స్కూల్స్ రెండు బాగుంటాయి అనమాట. సో అందుకనేసి చాలా ఫ్యామిలీస్ వాటి గురించి అట్రాక్ట్ అయ్యి కూడా అక్కడ ఉండడానికి ఇష్టపడతారు న్యూ జెర్సీలో. సో అక్కడ స్కూలింగ్ పరంగా కూడా బాగుంటుంది, ప్రైవేట్ అండ్ పబ్లిక్ స్కూల్స్ అనేవి కాబట్టి అక్కడికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు వెళ్ళడానికి ఇండియన్ ఫ్యామిలీస్. ఇక్కడ క్లైమేట్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే వింటర్ అనేది ఉంటుంది అనమాట. న్యూ జెర్సీలో మనకి స్నోఫాల్ అనేది అయితే ఉంటుంది, కానీ చాలా తక్కువ అనమాట. అంత మరి అన్ని ఎక్కువ మంత్స్ ఏమి ఉండదు, జస్ట్ అరౌండ్ మనకి జాన్, ఫిబ్రవరి ఆ మంత్స్ లో కొంచెం స్నోఫాల్ అనేది అయితే ఉంటుంది. సో క్లైమేట్ పరంగా కూడా చాలా బాగుంటది న్యూ జెర్సీ అని. జాబ్ మార్కెట్ చూసుకుంటే మాత్రం ఫైనాన్షియల్, హెల్త్ కేర్, ఫార్మాక్యూటికల్స్, ఐటీ ఇవన్నీ ఉంటాయి అనమాట న్యూ జెర్సీలో. సో ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి సో ఎక్కువ మంది అక్కడ ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇండియన్స్. ఇంకా ఫోర్త్ పొజిషన్ వచ్చేసి, థర్డ్ అండ్ ఫోర్త్ కొంచెం సేమ్ అనమాట, న్యూయార్క్. ఇది కూడా అరౌండ్ మనకి ఇండియన్స్ ఇక్కడ 3 to 4 lakhs వరకు ఉంటున్నారు. సో ఇది కూడా సేమ్ అనమాట, మనకి జాబ్ సెక్టర్స్ ఆల్రెడీ ఇందాక మాట్లాడినట్టే ఉంటున్నాయి. అండ్ ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ బాగుంటది న్యూయార్క్ లో, లైక్ స్కూల్ పరంగా కానీ, హైయర్ ఎడ్యుకేషన్ పరంగా యూనివర్సిటీస్ కానీ ఇక్కడ బాగుంటున్నాయి. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మనకి ఇలినాయిస్. దీంట్లో అరౌండ్ మనకి ఇండియన్స్ ఉండేది 2.5 lakhs అలా ఉంటున్నారు. జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే చికాగోలో ఐటీ, ఫైనాన్స్, హెల్త్ కేర్ అండ్ అలానే ఎడ్యుకేషన్ వాటిల్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటున్నాయి. అలానే మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్టేషన్ హబ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. మన కల్చర్ ఇవి కూడా ఎక్కువ ఉంటాయి అనమాట, టెంపుల్స్ కానీ, అలానే ఫెస్టివల్ సెలబ్రేషన్ కూడా చాలా ఎక్కువ జరుగుతుంది. మెయిన్ గా దివాళీ ఇంకా హోలీ అయితే చాలా ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ. అలానే ఇలినాయిస్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ముందు స్టేట్స్ తో కంపేర్ చేస్తే, ముందు ఇప్పుడు మీకు చెప్పాను కదా కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూ జెర్సీ అనేసి, సో ఈ స్టేట్స్ తో కంపేర్ చేస్తే మాత్రం ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది. క్లైమేట్ పరంగా చూసుకుంటే స్నోఫాల్ అనేది మోడరేట్ స్నోఫాలే ఉంటుంది. నెక్స్ట్ స్టేట్ వచ్చేసి ఫ్లోరిడా. అరౌండ్ మనకి 2 lakhs ఇండియన్స్ అయితే ఉంటున్నారు అక్కడ. ఈ ఫ్లోరిడాలో మనకి జాబ్స్ పరంగా చూసుకుంటే గనక హెల్త్ కేర్, హాస్పిటాలిటీ, ఐటీ సెక్టర్స్ లో జాబ్ ఆపర్చునిటీస్ అనేవి అయితే ఉంటాయి. క్లైమేట్ పరంగా చూసుకుంటే స్నోఫాల్ అనేది ఉండదు, వింటర్ ఉంటుంది కానీ స్నోఫాల్ అనేది అయితే అస్సలు ఉండదు అనమాట. క్లైమేట్ పరంగా చాలా బాగుంటుంది. ఇక్కడ ఇప్పుడు ఇండియన్ కమ్యూనిటీస్ అనేవి ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో దాని వల్ల మనకి టెంపుల్స్, ఫెస్టివల్స్, ఆ సెలబ్రేషన్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. అండ్ గ్రోసరీ స్టోర్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి అనమాట. సో మనకి కావాల్సిన వెజిటేబుల్స్ కానీ అవన్నీ దొరకడం అలాంటివి ఎక్కువ అవుతున్నాయి. అలానే కాస్ట్ ఆఫ్ లివింగ్ చూస్తే మాత్రం కాలిఫోర్నియా, న్యూయార్క్ కంటే తక్కువ ఉంటుంది. అంటే లైక్ ఇంచుమించు మనకి టెక్సాస్ స్టేట్ లో ఎలా ఉంటుందో అలా ఉంటాయి అనమాట కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది. చాలా మంది ఫ్లోరిడా అంతా అయిపోయాక మనకి ఇంకా రిటైర్మెంట్ ఫేజ్ లో అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతూ ఉంటారు. సో ఇండియన్ రిటైర్స్ కూడా చాలా మంది అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ మైల్డ్ క్లైమేట్ వల్ల. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హరికేన్స్ రిస్క్ ఉంది. సో దానికి చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు. అండ్ అలానే ఈ సేఫ్టీ మెజర్స్ కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు. జాబ్ మార్కెట్ ఎలా ఉంటుందంటే ఎక్కువగా స్టార్ట్అప్స్ ఇంకా కంపెనీస్ గ్రో అవుతున్నాయి. హెల్త్ కేర్ అండ్ హాస్పిటాలిటీలో లార్జెస్ట్ ఎంప్లాయీస్ ఉంటున్నారు. కొన్ని ఏరియాస్ లో మనకి ఐటీ అండ్ టూరిజం రిలేటెడ్ జాబ్స్ కూడా బాగుంటున్నాయి. అండ్ ఈ ఫ్లోరిడాలో కూడా మనకి టెక్సాస్ లాగే నో స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ అనమాట. సో స్టేట్ ట్యాక్స్ అనేది అయితే ఉండదు. ఓవరాల్ గా మీకు ఒక ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇన్ డీటెయిల్ గా చెప్పుకుంటే మళ్ళీ మనకి డ్రాగ్ అవుతుంది వీడియో అనేది. సో నార్మల్ గా ఏవైతే కీ పాయింట్స్ ఉంటాయో అవి మీతోటి నేను షేర్ చేసుకున్నాను. ఇండియన్స్ ఎక్కువ ఉండేది ఎందుకు
ఎందుకు అనేది రీజన్స్ లిస్ట్ చేస్తూనే దాంట్లోనే కాస్ట్ ఆఫ్ లివింగ్ అలానే అక్కడ క్లైమేట్ కండిషన్స్ కూడా ఎందుకు యాడ్ చేశానంటే నార్మల్గా మనకి మోడరేట్ కండిషన్స్ ఉండాలి అనేసి చాలా మంది అనుకుంటారు కదా. సో నార్మల్గా సమ్మర్ వింటర్ అలా ఉండాలి కానీ ఎక్కువ స్నోఫాల్ అలా ఉండే ఏరియాలో కూడా చాలా మంది ఉండడానికి ఇష్టపడరు. సో అందుకనేసి నేను క్లైమేట్ కండిషన్స్ కూడా చెప్తూ మీకు ఈ ఓవరాల్ ఐడియా అయితే ఇచ్చాను. బికాస్ మేమున్న ఏరియాలో స్నోఫాల్ చాలా ఎక్కువ ఉంటుంది. 7 months వింటర్లా ఉంటుంది ఇక్కడ. మిగతా రిమైనింగ్ 6 months అనేవి రైనీ సీజన్ సమ్మర్ అంతా మిక్స్డ్ ఉంటుంది. సో అందుకనేసి నేను ఓవరాల్గా ఐడియా ఇద్దామనేసి మీకు క్లైమేట్ కండిషన్స్ కూడా యాడ్ చేసి చెప్పాను. ఎవరైనా కొత్తగా మనకి ఇండియా నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళకైతే ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.